మురళీ యాదవ్ మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన ఉంది. బీజేపీ అభివృద్ధి ఎంతో చేసింది. ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదు. గతంలో సునీత లక్ష్మారెడ్డి హయాంలో నర్సాపూర్ మున్సిపాలిటీలో ప్రభుత్వ కార్యాలయాలు లేవు. మినీ స్టేడియం కడతామన్నారు. అది లేదు. ఎలాంటి అభివృద్ధి లేదు. ఓట్లు అడగకే నైతిక హక్కులు లేవు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీలు అందుబాటులో ఉండి అభివృద్ధి పనులు చేస్తున్నారు. యువకులు ప్రజలు కొత్త ప్రభుత్వం రావాలని, బీజేపీకి ఓటు వేయాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్న రమేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సంకసాని సురేష్, జిల్లా ఉపాధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ బుచ్చేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 15 స్థానాలకు జరగబోయే ఎన్నికల్లో 14 ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిచి, ఏదైతే 15కు 14 గెలిచి నర్సాపూర్లో కొత్తగా మున్సిపల్ భవనంలో జాతీయ మా భాజపా జెండా ఖచ్చితంగా ఎగరవేస్తాం. రాబోయే ఎన్నికల్లో ఏదైతే నరేంద్ర మోడీ సంక్షేమ కార్యక్రమాలు ఏదో మొన్ననే ఈ మధ్యలో కేరళలో కూడా సంచలనంగా తిరువనంతపురంలో కూడా మున్సిపాలిటీ మేము కైవసం చేసుకున్నాం. ఈ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా 80 నుంచి 90 స్థానాలు భాజపా కైవసం చేసుకుంటామని చెప్తాం. రేపు నర్సాపూర్లో జరుగుతున్నటువంటి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థులను 15 అభ్యర్థులు అన్ని వాళ్లలో పోటీలో ఉంటాయి. పోటీలో ఉండడమే కాకుండా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విజయకేతనం ఎగిరేయడం ఖచ్చితంగా ఖాయం. ఎందుకంటే నర్సాపూర్లో ఎంతో మందికి వేరే వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు, కానీ ఎటువంటి అభివృద్ధి నర్సాపూర్ నోచుకోలేదు. కాకపోతే ఏదైతే బీజేపీకి సంబంధించిన ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మున్సిపల్లో పోరాటం చేసి వాళ్ళ సంబంధించిన గతంలో గెలిచినటువంటి వాళ్ళన్నీ కూడా చాలా అభివృద్ధి చెందినాయి. అదేవిధంగా రేపు రానున్న మున్సిపల్ లోపల కూడా మిగతా 15 స్థానాల్లో బీజేపీని గెలిపించినట్టయితే అన్ని వాళ్ళు అభివృద్ధి అయ్యి నర్సాపూర్ చాలా అభివృద్ధి పరంగా ఉంటుందంటని చెప్పేసి, అదేవిధంగా ఎంపీ పరంగా కూడా మన ప్రభుత్వం నుంచి ఎంపీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అన్ని నిధులు తీసుకొచ్చి ఊరికి అన్ని విధాలుగా ఏదైతే కొరవ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాడు. ఆ విధంగా ప్రజలందరూ కూడా గమనించి రేపు బీజేపీకి వారి మద్దతు తెలిపి అందరినీ గెలిపించాల్సిందిగా ఈ విధంగా కోరుకుంటున్నాం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో నర్సాపూర్ మున్సిపల్లో కాషాయ జెండా ఎగురుతుంది. అది రాష్ట్రంలో ప్రజలు కోరుకునే మార్పుకు నాంది నర్సాపూర్ నుంచే జరగబోతుందని తెలియజేస్తున్నాం. మేమందరం కూడా కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ చైర్మన్ అభ్యర్థిని ఇక్కడ పిలిపించుకోవడానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కార్యకర్తలందరినీ కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుని నర్సాపూర్ మున్సిపాలిటీని అధిరోహించడానికి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీని గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని డబ్బులు పంచినా, టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని డబ్బులు పంచినా నర్సాపూర్ మున్సిపాలిటీ లోపల మెజారిటీ సాధించడం జరిగింది. భవిష్యత్తులో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకొని మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోబోతా ఉన్నది. అలాగే ఈ యొక్క ఎన్నికల యంత్రాంగం కూడా గమనించాలి. నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికలు వేరే ఊరు గ్రామ పంచాయతీ ఓటర్లను నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల లోపల సుమారుగా 1000 ఓట్లను నర్సాపూర్ ఎన్నికల లోపల మున్సిపల్ ఎన్నికల లోపల ఓటర్లుగా చేర్చి ఎన్నికలు నిర్వహించడానికి ఏదైతే తప్పిదం జరుగుతుందో దాని దృష్ట్యా కూడా ఈ ఈఆర్ఓ గారు కానీ, కలెక్టర్ కానీ, మున్సిపల్ కమిషనర్ దృష్టి పెట్టి ఈ ఎన్నికలు సజావుగా జరగని ఏడలపట భారతీయ జనతా పార్టీ మీకు కోర్టు లోపల సరైన సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అంతకుముందు అయితే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చారో ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో జరిగిన పొరపాట్లన్నింటినీ కూడా సవరించుకొని మున్సిపల్ ఎన్నికలను భవిష్యత్తు లోపల ఏదైతే చట్టపరంగా నిర్వహించిన ఎన్నికలను ఏదైతే అక్రమాలకు పాల్పడకుండా సజావుగా జరిపిస్తారని ఆశిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఏ తేదీలో ఎన్నికలు వచ్చినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. దీనికి పూర్తి స్థాయి సహకారాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ, ఎంపీ గారు కానీ, జిల్లా నాయకులు కానీ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పట్టణ మున్సిపల్ అభ్యర్థుల సన్నాహక సమావేశం ఈ సమావేశం మేము ఒక్కటే చెప్పదలుచుకున్న నర్సాపూర్ పట్టణ ప్రజలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్త గెలిస్తే ఎట్లుంటుందో గ్రామ పంచాయతీ మెంబర్గా మేము బీజేపీలో 0 కాడికి 2 మెంబర్లు గెలిచి, 2 ఎంపీటీసీలు గెలిచి, 4 కౌన్సిలర్లు గెలిచి, తర్వాత పరిణామాల వల్ల బీజేపీ మున్సిపల్ చైర్మన్ మేము బీజేపీ కైవసం చేసుకున్నాం. మరి మేము నర్సాపూర్ పట్టణ ప్రజలకు ఒకటే హామీ ఇస్తున్నాం,
భారతీయ జనతా పార్టీ కౌన్సిల్ ఎవ్వరు గెలిచినా శాంతి భద్రతల దృష్ట్యా కానీ ఏదైనా పరిష్కారాలకు కానీ ఎట్లుంటాం అనేది మీరు చూసిర్రు. ఇప్పుడు జరిగే ఏదైతే ఎలక్షన్లు వస్తున్నాయో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరినీ మమ్మల్ని ముందుండి మీరు గెలిపించి నర్సాపూర్ పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని ఆశిస్తూ, మరి గతంలో మాకు ఎవరు లేరు ప్రజాప్రతినిధి, కానీ ఈరోజు మాకు మా ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు, మాకు ఎమ్మెల్సీ కొమరాయ్ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. మరి ఇప్పటికే మా ఎంపీ రఘునందన్ రావు గారు 765D 4-వే శాంక్షన్ చేపిస్తుండు. మరి గుమ్మడిదాల ఫారెస్ట్ లా కారిడార్ రోడ్డు ఏర్పాటు చేస్తుండు. అమృత్ 2.0 కింద 2 వాటర్ ట్యాంకులు సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ కింద డెవలప్మెంట్ చేస్తుండు. మరి ఇంకెన్నో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కాబట్టి మేము ఈ ముగ్గురు నాయకులతోటి ప్రత్యేక ఎంపీ రఘునందన్ రావు గారిని ముందడబెట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్ మేము కొట్లాడతాము. ఎంపీ రఘునందన్ రావు గారితో మేము నర్సాపూర్ పట్టణాన్ని డెవలప్మెంట్ ఆశిస్తూ ఈ రాబోయే ఎలక్షన్ల భారతీయ జనతా పార్టీ నాయకులకు మీ పూర్తి మద్దతు తెలిపి నర్సాపూర్ శాంతి భద్రతల దృష్ట్యా మీరు సహకరించాలని కోరుచున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.